మల్లెపూలే రావాలి, తాజా తాజా మల్లెపూలు. చర్చి రోజు గొంతు పోతుంది నాకు. నా బదులు కొద్దిగా నువ్వు అరవచ్చు కదా. అరవడానికి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మల్లెపూలు అమ్ముకునే దానిలో కనిపిస్తున్నావు. నీ టైం బాగుండి చైర్లో కూర్చోం, లేకపోతే నా పక్కన ఇంకో మల్లెపూల షాప్ ఉండేది నీకు. వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది మొత్తుకుంటా, నన్ను కోటింటి గొంతు అయిపోయి. మల్లెపూలు 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 మల్లెపూలతో మంటెక్కిపోతున్న హైందవులారా, మీ పూజారులే గుళ్ళోకి వచ్చే ముందు మల్లెపూలు అవసరం లేదు అని చెబుతున్నా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ పూచిన పూలన్నీ పరమాత్మకే. ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము చూసాం, తెలియకవరైనా పూలు పెట్టుకుని గుళ్ళోకి అడుగు పెడితే కోతి వచ్చి తీసుకొని పోయేది పూలను, లాగి అవతల పారేసేది. కోతులు 100 కోతులు ఉండేది. ఇప్పుడు అంతకనిక వీళ్ళే కోతులు జరిగింది, ఇప్పుడు అంతకనిక వీళ్ళే కోతులు జరిగింది, ఇప్పుడు అంతకనిక వీళ్ళే కోతులు జరిగింది అనకూడదు. కానీ పరమాత్మ సన్నిధిలో ఏ భోగ వస్తువు అయినా పరమాత్మ కోసమే. ముందర ఆయన ఉంటే నువ్వు పెట్టుకోవడం ఏంటి, పోదు ఆయనకు పెట్టు. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని అలా ఉంచితే మావాడు షాలేవు రాజు వాక్యం తక్కువ సోదెక్కువ. ఆ సోది కూడా కాంట్రవర్సీ అయిపోయే సోది. షాలేం రాజు ఉన్న సంఘస్థులతో అంటున్నాడు, నేను ఒక ఈవిగా అనుగ్రహించబడ్డాను అంటున్నాడు. షాలేము రాజు అన్న దేవుడు నీకు అనుగ్రహించిన ఒక ఈవి, ఆ దేవుడి గిఫ్ట్, అది దేవుడి కృప. ఎంతమంది ఒప్పుకుంటారు? దైవజనుడిని దేవుడు మాకు ఒక ఈవిగానే అనుగ్రహించాడు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. షాలేం రాజు, నువ్వు ఈవి కాదు నాన్న, నువ్వు ఈవిల్, దయ్యానివే. దెయ్యం బోధ చేసే దెయ్యానివి. నువ్వు అనుకోవచ్చు, వేల మంది నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు నీ దగ్గర రావటల్లా, వాళ్ళందరూ కలిసి నిన్ను ఎన్నుకున్నారు. అదిదా సర్ప్రైజ్. ఎందుకో ఈ రేఖనం చూడు. వేదాల్లో క్రీస్తును ఎందుకు చెబుతున్నానంటే, నా అన్య జనులను రక్షించటానికి నా దేవుడు ప్రేమ గలవాడని చెప్పాను. అన్యుల మీద అంత ప్రేమ ఉంటే మరి కిందకు దిగి క్షమాపణ చెప్పు షాలేం రాజు, నటరాజు. మహిళలను సభలలో ఉపన్యాసాలతో కించపరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పారు.